ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. గులాబీ పార్టీ బలోపేతంపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎరవలిలోని నివాసంలో సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలో మంగళవారం నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 6 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. భారత ఎన్నికల సంఘం అనుసరిస్తున్న డిజిటల్ విధానాల తరహాలోని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును కూడా ఈసారి పూర్తిగా డిజిటలైజేషన్ పద్ధతిలో చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. డిజిటల్ మెంబర్షిప్ ప్రక్రియపై పార్టీ ప్రధాన కార్యదర్శుల పర్యవేక్షణలో శిక్షణా శిబిరాలు నిర్వహించాలని తీర్మానించారు. ఈ కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మండలిలో ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు మాజీ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల చేపట్టిన సర్ప్రక్రియతో పాటు ఓటర్ జాబితా సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ గా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పార్టీ సభ్యత్వం కూడా డిజిటలైజేషన్ పద్ధతిలో జరపాలని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు అభిప్రాయపడ్డారు. ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. ప్రతి మండలానికి మున్సిపల్ బాడీల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి సభ్యత్వ సమన్వయ కమిటీలను 2-3 రోజులుగా నియమించాలని తీర్మానించారు. డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేయాలని భావించినందున రాష్ట్రంలోని 35,655 పోలింగ్ కేంద్రాలలో ఒక్కో బూత్కు 2 చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. డిజిటల్ సభ్యత్వానికి సంబంధించిన విధి విధానాలపై శిక్షణ ఇవ్వాలని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీ సభ్యత్వ నమోదును డిజిటల్ పద్ధతిలో చేపట్టేందుకు తగిన శిక్షణా శిబిరాలను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగించాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం పలు జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్రరావు ఇన్ఛార్జిగా నియమించారు. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డిని ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు గ్యాదరి బాలమల్లు ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావును ఇన్ఛార్జిగా నియమించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు మాజీ మంత్రి మహమూద్ అలీని ఇన్ఛార్జిగా నియమించారు. గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీనివాసను ఇన్ఛార్జిగా నియమించారు. మేడ్చల్, మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. హైదరాబాద్ జిల్లాలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు.